సో thumbnailలో మీరు చూసినట్టు అసలు ఏం జరిగింది, మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, మంచు మనోజ్కి ఈ గాయాలు ఎలా తగిలినాయి, అతని కూతురు ఎక్కడుంది, మంచు మనోజ్ భార్య మీద దాడి చేశారా, మోహన్ బాబు మీడియా మీద చేసిన దాడి, మోహన్ బాబు మీడియా మీద చేసిన దాడి కాదు, మంచు విష్ణు అక్కడి నుంచి బయట షూటింగ్ నుంచి రావటం, బౌన్సర్లు ఒకరినొకళ్ళు పెనుగులాడుకోవటం, ఇవన్నీ కూడా ఏం జరిగింది అని మేము చెప్పే ముందు అసలు మనకి ఎందుకు ఇవన్నీ, మామూలుగా అడుగుతున్నా అసలు మనకి ఎందుకు ఇవన్నీ. ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఒక కుటుంబంలో ఒక ఇద్దరు వ్యక్తులు తండ్రి కొడుకులకు సంబంధించిన ఒక తగాదా మీడియా ఐటమ్ ఎందుకు అయిపోయింది మనకి. అసలు ఈ వీడియో చేయాలన్న ఆలోచనే మాకు లేదు, కానీ చేయడానికి కారణం ఏంటంటే అట్లీస్ట్ ఈ thumbnail చూసి లోపలికి వచ్చి చూసే వాళ్ళకు చెప్తున్నా, ఒకవేళ ప్రశ్న సబ్స్క్రైబర్స్లో కానీ ప్రశ్న వ్యూవర్స్లో కానీ ఒకవేళ మీరు ఉంటే, దిస్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ ఇష్యూ, ఇట్ ఈస్ అ ఫ్యామిలీ మ్యాటర్. మీడియా వాళ్ళు ప్రతి ఒక్కడు ఆ గొట్టాలు తీసుకెళ్ళి వాళ్ళ నోట్లలో పెడుతున్నారు. ఒక వ్యక్తి తన తండ్రికి కొడుక్కి జరిగిన ఒక సివిల్ ఇష్యూ, ఇస్ దాట్ అంటే అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ పబ్లిక్ డిస్కోర్స్, ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ ఇష్యూ. ఇది ప్రజా సమస్య కాదు, మనెవ్వరికి దీంతో సంబంధం లేదు. ఇట్ ఈజ్ అ పర్సనల్ ఇష్యూ. మనం ఎందుకు ఈ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాం? ఎందుకంటే మనకి పక్కింటోడు ఎవడన్నా ఇద్దరు కొట్టుకుంటుంటే, ఎదురింట్లో ఎవడన్నా ఇద్దరు భార్యాభర్తలు తగాదలాడుతుంటే మనం అర్జెంటుగా వెళ్ళి వినాలా, మనం చూడాలా. ఇది మన మన మైండ్ సెట్. ఇది మన మైండ్ సెట్. కొట్టుకుంటుంటే చూస్తూ ఉంటాం, ఇట్లా కొట్టుక అది మనకి ఫన్ను. తండ్రి కొడుకులు కొట్టుకుంటుంటే మనకు ఫన్ను. ఒక్కసారి కనీసం ఒక ఇంగితంతో ఆలోచించండి, ఇది నిజంగా మనకు సంబంధించిన విషయమా? ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ సొసైటీలో, ఎన్ని సమస్యలు ఉన్నాయి. కమింగ్ టు ద అదర్ పాయింట్, ఈ మోహన్ బాబు అనే వ్యక్తి మీడియా వాళ్ళు ఇన్ ఫస్ట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది, మనోజ్ వచ్చి మీడియాని అప్రోచ్ అయ్యి మాకు హెల్ప్ చేయండి అది అని చెప్పడం. ఆ తర్వాత ఈ మీడియా వాళ్ళు వెళ్ళి మోహన్ బాబు ముక్కులో మైకి పెడుతున్నాడు. ఇక చెప్పండి సార్ చెప్పండి. అతను అంటే నేను అనేది at first మోహన్ బాబు అటాకింగ్ ద మీడియా పర్సన్ ఈజ్ టోటలీ కండెమ్నబుల్. సారీ, మోహన్ బాబు అట్లా మీడియా జర్నలిస్ట్ని, రిపోర్టర్ని దాడి చేయటం అనేది ఖచ్చితంగా అభ్యంతరకరం. ఇట్ షుడ్ బి కండెమ్డ్. అతని మీద కేసు బుక్ చేయాలి ఇలా అటాక్ చేసినందుకు. అట్ ద సేమ్ టైం ఈ మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ప్రెస్ మీట్లైనా మీడియా బాయ్కాట్ చేయాలి. మీడియా లేకపోతే పబ్లిసిటీ ఏడు తెచ్చింది వాళ్ళకి. ఎంత కోపం ఉన్నా సరే పిచ్చిగా బిహేవ్ చేస్తారా అట్లా. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. మరి మీడియా వాళ్ళు వాళ్ళ హద్దుల్లో ఉన్నారా? మీడియా వాళ్ళు వాళ్ళ గేటుల దగ్గర పెద్ద ఇన్ని జీపులు పెట్టుకొని వాళ్ళ ఇంటి ముందు అంతమంది పెట్టుకుంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతాం. మనమే ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో జరుగుతుందిగా హ్యాపీగా చూస్తాం. అదే మన ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు 4 మీడియా వెహికల్స్ వచ్చి ఒక 20 మంది రిపోర్టర్లు వచ్చి ఫ్లాషులు కొట్టుకుంటా మైకులు పెట్టుకుంటా మనం బయటికి వెళ్తుంటే బయటికి లోపలికి 3-4 రోజులు దరువు వేస్తుంటే అప్పుడు మనం కూడా విచక్షణ లేకుండా అలా బిహేవ్ చేస్తే అప్పుడు చూడవచ్చు. సో దయచేసి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనే ఒక వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఈ లైన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనమేంటి, మన సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ ఏంటి, లేకపోతే కనీసం మన ఇంట్లో జరుగుతున్న ఇష్యూస్ ఏంటి, వీటి గురించి మనం చూసుకుందాం. మన ఇళ్ళలో లేవా గొడవలు, తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఆస్తి తగాదాలు లేవా? దిస్ ఈజ్ రిడిక్యులస్ బాస్. యూ షుడ్ నాట్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ న్యూస్ ఐటమ్స్. థ్యాంక్ యూ సో మచ్.